శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి అనగా 25 మే నెల 2025 నుండి జ్యేష్ఠమాస గ్రీష్మ ఋతువు శుక్ల పంచమి అనగా 31 మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదముల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఈ వారం ఫలవంతమవుతాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాన్ని మీరు ఈ వారం చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. స్నేహితులు బంధువుల యొక్క సలహాలు సూచనలు పాటించి ఈ వారం మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. వృత్తి వ్యాపారంలో కూడా నూతన ఒరవడికి శ్రీకారం చుడతారు. ఈ వారంలో కొత్త పనులు ప్రారంభిస్తూ ఉంటారు. విద్యార్థులకు కూడా చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. ఈ వారమంతా కూడా కోర్టు సంబంధమైనటువంటి విషయాలు కానీ భూ సంబంధమైనటువంటి విషయాలలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల భవిష్యత్తులో మీకు మంచి అభిప్రాయం అనేది కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో కూడా మార్పు చేర్పులు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలవంతమవుతాయి. ఈ వారంలో లేనిపోని అపోహలకు లోను కాకండి. ఎవరైనా ఏదైనా చెప్తే అది మంచా చెడా అని 1-2 సార్లు ఆలోచించి చేయండి. దానివల్ల మంచి జరుగును. అనవసర విషయాల జోక్యం పోకుండా ఇది మనకు అవసరమా కాదా అని ఆలోచించుకోండి. బంధువుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కొత్త వాహన కొనుగోలు విషయం కానీ లేదా గృహ కొనుగోలు విషయంలో కానీ మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అధికారుల నుండి మంచి ప్రశంసలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ వారాంతంలో మాత్రం కొంత సుఖము సంతోషం అనేది మీకు కలుగుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. చదువు విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది కర్కాటక రాశి వాళ్ళ. కాబట్టి ఈ వారం హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఆ హనుమంతుని దర్శించుకోండి. ఆ యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 6.